ఉద్యోగం నీకు మాత్రమే ఇచ్చామా? నీ భర్త ఎక్కడమ్మా? వీడొకడున్నాడు కదా. మేమిక్కడ అపాయింట్మెంట్ చేసింది భార్యాభర్తల్ని. నువ్వు ఒకరోజు మీ ఆయన ఒక రోజు వచ్చి చేద్దాం అనుకున్నారా? బాగానే వేశారు మొగుడు పిల్లల ప్లాను. అలా ఏం కాదు సార్. మరి ఎక్కడమ్మా ఎక్కడమ్మా మీ ఆయన? జాయిన్ అయిన ఫస్ట్ రోజే లేటా లేక లీవా? అసలు ఈ జాబ్ కోసం ఎంత మంది పోటీ పడుతున్నారో మీకు తెలుసా? అయినా మా వదిన మీ మీద నమ్మకం పెట్టుకుని మీకు ఈ జాబ్ ఇప్పించింది. మీకు ఏమైనా అర్థమవుతుందా? అరే మొదటి రోజే ఇలా చేస్తే ఎలా? ఏంటమ్మా నేను నిన్ను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇలా నిలబడితే ఏంటి అర్థం? ఎక్కడమ్మా మీ ఆయన? వస్తున్నాడా? వస్తాడా? అసలు వస్తాడో రాడో కూడా నీకు తెలీదా? చెప్పు, అడుగుతున్నాను కదా. హలో సార్. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వచ్చాడు. గుడ్ మార్నింగ్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పెద్ద సార్ ఫోన్ చేయడంతో అటు వెళ్ళి అక్కడ పని అయిన తర్వాత ఇటు వచ్చాను. ఇదిగో దారిలో గుడికి కూడా వెళ్ళాం. ఇదిగో పువ్వు. రాధా, పెట్టుకోరాదా? ఏమైంది సార్? ఇక్కడ మంచి ఏదో డీప్ డిస్కషన్ జరుగుతున్నట్టుంది. డీప్ డిస్కషన్ లేదు, ఏం లేదయ్యా. నువ్వు రాలేదని మీ ఆవిడని అడుగుతున్నాను అంతే. అవునా? ఏంటి రాదా చెప్పలేదా నువ్వు శేషు సార్కి నేను పెద్ద సార్తో బయటికి వెళ్తున్నానని? ఏంటి రాదా, నీకు చెప్పే వెళ్ళాను కదా. ఏంటమ్మా ఇది చెప్పడానికి ఎందుకంత కంగారు పడ్డావు? అడుగుతున్నప్పుడు చెప్పాల్సింది కదా. అంటే చెప్తున్నాను సార్, ఈ లోపు మీరే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేశారు. అంటే ఫస్ట్ డే కదా సార్, ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. అది మీలాంటి పెద్దవాళ్ళు గట్టిగా అడిగేసరికి అరే బిగుసుకుపోయినట్టుంది. ఏం రాదా? సర్లే పని చూసుకోండి. పద. శేషు, ఏంటి శేషు ఏదో హడావుడి చేస్తున్నావు? ఏమైంది? ఏం లేదన్నయ్యా, మొదటి రోజుకి ఆఫీస్కి వస్తున్నారు కదా, ఇద్దరు కలిసి రాలేదు. పైగా మనోహర్ కూడా పక్కన లేడు. అదే అడుగుతున్నాను అంతేగా. చూడు శేషు, ఇద్దరు జాబ్లో జాయిన్ అయినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేయి. అలాగే అన్నయ్య, ఇప్పుడు చేయిస్తాను. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఏంటండి మీలో మీరేదో గొనుక్కుంటున్నారు? ఏం లేదు, ఆ శేషు గారు మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి రావాలి కదా అని సీరియస్ అవుతున్నాడు. ఇంతలో నువ్వొచ్చావు. ఎందుకు మన మీద అంత సీరియస్ గా ఉన్నాడా అని ఆలోచిస్తున్నాను. ఏడు సైడ్లేండి, వాడి బోంద, వాడి మాడిపోయిన మొహం, వాడి ప్యాంట్. ఓకే ఓకేనా? కాదు, నాకొక డౌట్. నేనొచ్చేటప్పుడు అంతలా గురకపెట్టి నిద్రపోతున్నావు కదా, ఇంతలోనే ఎలా వచ్చేసావు నువ్వు? అంటే మీరు వచ్చేటప్పుడే నేను పడుకోవడం మీరు చూసారా? మరెందుకు లేపలేదండి? ఇది మరీ బాగుంది. లేపి నీకు టీ కాఫీ ఇవ్వడానికి నేనెవరి నీ పెళ్ళాన్ని? హలో, మిమ్మల్ని ఎవడు లేపి టీ కాఫీలు ఇమ్మలేదండి. జస్ట్ లేపుంటే సరిపోయేది కదా. అయినా నువ్వు అలా ఇలా లేచావు, లేవలేవనుకున్నాను. నేను లేవలేనని మీకెలా తెలుసు? చెప్పండి. నేను లేవనన్నది మీకెలా తెలుసు? మామూలుగా నీ నిద్రని చూసి నాకు అలా అనిపించింది. నిజం చెప్పండి, అసలు నేను ఎప్పుడూ అంతసేపు పడుకోను. పైగా
లేవగానే తలంతా డిమ్ముగా ఉంది. అసలు పొద్దున్నే 6 గంటలకి అలారం కొట్టకుండా స్వతహాగా లేచే నాకు ఇంత మత్తా? నాకెక్కడో డౌట్ కొడుతుంది. మీరు గాని ఏమన్నా చేశారా? హ? హా, మాకింక వేరే పనే లేదు మరి. ఇదిగో నీ పువ్వు. ఏయ్! మీ నోరు ఒకటి చెప్తుంది, మీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి. చెప్పండి, ఏం చేశారు? చెయ్యదులు. మీరు నిజం చెప్పండి, వదిలేస్తాను. ఏ ఏంటి? నోరొకటి చెప్తే కళ్ళొకటి చెప్తున్నాయా? నువ్వేమన్నా రాధేశ్యామ్లో ప్రభాస్ అనుకుంటున్నావా? నేనేమనుకుంటున్నాను అనేది పక్కన పెట్టండి. నాకు నిద్ర రావడానికి ఏం చేశారు? ఏ నేనేం చేస్తాను? నువ్వే ఒళ్ళు తెలియకుండా పడుకుని నన్నంటావేంటి? అదేనండి, నేను ఒళ్ళు తెలియకుండా పడుకోవడానికి మీరేం చేశారు? గుడ్డు చేశాను. మోసుకొని రేపటి నుంచి అలారం పెట్టుకో. లేచింది లేటు, మళ్ళీ సాకులు చెప్తున్నాడు. జస్ట్ మిస్. దొరికిపోతానేమో అనుకున్నాను. అయినా వీడు చేయి పట్టుకొని ఇలా లాగేశాడు. నా తప్పుంది కాబట్టి రైస్ అవ్వలే. ఇంకోసారి చేయి పట్టుకుంటే రఫ్ ఆడించేస్తాను. హలో, ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు. సర్లేండి, నేను ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి సూపర్ చెక్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. హలో, ఆ పని ఇద్దరికి చెప్పారు. ఎందుకండి మీకు శ్రమ? మీరు ఇక్కడే ఉండండి. ఆడపిల్లవి ఇంత ఎండలో మీరు బయటికి అవసరమా? ఇప్పుడు నిజం చెప్పు. నేనెళ్ళి చేసుకొని వస్తాను కదా, మీరెందుకు నా వెనకాల నాసా అని? నువ్వు వెళ్ళి మార్కులు కొట్టేసి తర్వాత నా మీద డామినేషన్ చేద్దామనా? నీ పిచ్చి తెలివితేటలు నా ముందొద్దు. బాబోయ్, డామినేషనా మీ మీద? అంత సరదా నాకేం లేదులే గాని రండి పోదాం కారులో. నేను నీతో రాను. మీరు నాతో కాదండి, కారులో రండి. నువ్వు ఎంత వరస్ట్ గాడివో నువ్వు వేసే పంచులతో చెప్పొచ్చు. ఇదిగో, నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడి నాతో గొడవ పడద్దు. నేనెళ్ళి కంపెనీ కారులో ఏసీ వేసుకొని కూర్చుంటా. మీరు రావాలనుకుంటే రండి. అక్కర్లేదు, నేను స్కూటీలో వస్తాను. ఓకే, నేను కారులో ఏసీ వేసుకొని ముందుగా వెళ్ళి మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. అది నా రేంజ్. మీరు వెనకాల ఎండలో సరదాగా రండి. ఇది మీ రేంజ్. బాగా పొగరు పట్టింది వీడికి. షార్ట్ కట్లో వీడికంటే ముందు వెళ్ళి వీడికి షాక్ ఇస్తాను.